ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ ఈ ఉల్లికారంతో కాకరకాయ ఫ్రై తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. కాకరకాయలనండి ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాకరకాయని ఇలా హాఫ్కి మధ్యకి 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కల్ని ఉప్పు, పసుపు, పసుపు కలిపి ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి. ఉప్పు పసుపు బాగా రాసి ఒక పావు గంట పాటు ఇది పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ, 1 ఇంచి అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ, ధనియాలు, 1 స్పూన్ ధనియాలండి. ఇవన్నిటిని పేస్ట్ చేసుకోవాలి. కారం వేసుకొని మెత్తటి పేస్ట్గా ఆడించుకోవాలి. బాండీలో కొంచెం నూనె పోసుకొని మనం ఇప్పుడు ఉప్పు పసుపు కలిపి ఉంచుకున్న కాకరకాయ ముక్కల్ని ఈ నూనెలో వేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు మగ్గితే చాలు. వేగన అవసరం లేదు, మగ్గితే చాలు. పావంత పాటు మగ్గిపోతుంది. కాకరకాయ మగ్గిపోయింది, 10 నిమిషాలు వేగగానే మగ్గిపోయింది. దీన్ని ఇప్పుడు ప్లేట్లో తీసుకోవాలి. ప్లేట్లో తీసి కొంచెం జస్ట్ మగ్గితే చాలండి, వేగన అవసరం లేదు. కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారింది. ఈ మధ్యలో ఉన్న పిక్కల్ని తీసేయాలి. ఇందాక ఆడించుకున్న పేస్ట్లో కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెమే ఉప్పు వేసుకోవాలండి. ఆల్రెడీ మనం కాకరకాయలో ఉప్పు వేసి వేయించుకున్నాం కదా. ఇది మసాలాలో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కాకరకాయ ముక్కల్లో పిక్కలు తీసేసామండి. ఇలా ఉంది. ఇప్పుడు ఈ మసాలాని దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. ముక్కలు అన్నింటిలో ఇలాగా పిక్కలు తీసేస్తాం. వీటిలో ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ ముద్దని స్టఫ్ చేసుకోవాలి. ఈ కాకరకాయలో మసాలాని ఇలా స్టఫ్ చేసుకోవాలి.
స్టఫ్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ వేయించుకున్న కడాయి ఉంది కదా, కొంచెం నూనె ఉంది కదా, దాంట్లో కొంచెం ఆల్రెడీ నూనె ఉంది, మన నూనె అవసరం లేదు. మన దాంట్లో ఈ స్టఫ్ చేసిన కాకరకాయని వేసుకోవాలి. ఈ పిక్కల్లో మిగిలిపోయిన మసాలా అనేసి కలుపుకోవాలి. కలుపుకొని వీటిని కూడా కాకరకాయ కూరలో వేసేయాలి. మీడియంలో పెట్టి వేయించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టి వేయిస్తూ ఉండాలండి. వేస్తే బాగా వేగుతుంది. ఈ పచ్చిగా కట్ చేసి కూడా స్టఫ్ చేయొచ్చు, కాకపోతే వేగడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకే నూనెలో కాసేపు మగ్గించి తర్వాత ఉల్లిపాయ స్టఫ్ చేస్తే కొంచెం తొందరగా అవుతుంది, రుచిగా కూడా బాగుంటుంది. కొంచెం వేగాలండి. కొంచెం వేగితే కమ్మని కూర రెడీ అవుతుంది. ఉల్లిపాయ కారం వేసాం కదా, అది కొంచెం ఎంత ఎగితే అంత రుచిగా ఉంటుంది అన్నమాట. కొంచెం దగ్గరుండి నెమ్మదిగా వేగనిస్తే ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. కూర బాగా వేగిపోయింది. కాకరకాయ వేపుడు వేగిపోయిందండి. కూర రుచికరమైన కాకరకాయ ఫ్రై, ఉల్లికారంతో చేసిన కాకరకాయ ఫ్రై. తయారు చేసే విధానాన్ని చూసారు కదండి. ఈ విధంగా కానీ కాకరకాయ ఫ్రై చేస్తే కాకరకాయ తిన్నోళ్ళు కూడా ఈ కాకరకాయ తినడానికి ఇష్టపడతారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.